హాయ్ గైస్, ఎలా ఉన్నారందరూ? రేపు వచ్చేసి కార్తీక మాసం 15th డే 16th డే సంథింగ్ ఆ రెండిట్లో ఏదో ఒక డే. నిన్న డే ఈరోజు 16 కదా, ఈరోజు 15th డే అనుకుంటా. సో గైస్ చూసారు కదా, మంచిగా దొండకాయ ఫ్రై అండ్ టమాటో రసం మస్తు ఉంటుంది. మీకు కావాలంటే ఈరోజు సండే కాబట్టి నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరైనా చికెన్ ఫ్రై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ చికెన్ ఫ్రైలోకి బెస్ట్ కాంబినేషన్ ఇది. సో మేము కార్తీక మాసం తినం కాబట్టి ఓకే. సో గైస్, లెట్స్ టాక్ ఇన్ ది వీడియో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు టమాటా రసం దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం అయితే దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను, టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వచ్చేసింది. మీరు నా మాటల్ని మిస్ అవుతారు కదా గైస్. చింతపండు కూడా వేసానండి రసంలో. దొండకాయతో ఏంటి ఫ్రై. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఒక కర్రీ చేస్తున్నాను, మళ్ళీ ఆ కర్రీ అసలు రిపీట్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా ఇంట్లో చేసుకునే కర్రీస్ ఏవి కూడా చేయట్లేదు, అన్నీ డిఫరెంట్గా చేస్తుంది. పాత కర్రీస్ అన్నీ నేను మిస్ అవుతున్నాను. మీకు పాత కర్రీస్ కావాలనిపిస్తున్నా? కావాలండి చెప్పు, చేసి పెడతాము. అడిలు నేను బ్రష్ చేసుకొని రావాలన్నాను అనుకున్నా కదా. లేదు, నాకు తెలుసు. కూర్చుని నిద్రపోతున్నాడు అనుకున్నానమ్మా. చూడండి, చూపించండి ఒకసారి. జాగ్రత్త ఫీల్ అవ్వాలి. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నానని. ఏరేవా ఆపరేషన్ చేస్తున్నావా? పైన హీట్ ఎక్కువ ఆయిలీనా? ఆయిల్ వేసి ఇది వేసునా? వేసేది బాబు ఎంత ఉంటాం. నేను ఫ్రై కదా ఆయిల్ పడుతుందమ్మా. నేను ఎక్కువ వేసేస్తున్నాను. ఈ దొండకాయ ఫ్రై ఆయిల్ అదేంటో పోయడం ఏంటి? అంగులు అది ఉంపేమ్మా, ఎక్కువ ఉంటుంది. చాలమ్మా. నేను బయటకు వెళ్ళా కదా, అందుకే అది బయట గాలి పడట్లేదు అంటే నేను 24 గంటలు ఇంట్లోనే కూర్చుంటా కదా, బయటకు వెళ్ళేసరికి నాకు ఇదొక తేడా వస్తుంది. బయట ఏ అస్సలు పడట్లేదు. మాస్క్ లేదనుకోండి మోకానికి, బా ఇంకా తీరిపోతుంది. పెంటలు అలా నూనెలో ఎగుతుంటే వాళ్ళు వస్తుంది అనమాట. మీకు ఇష్టమా గైస్? నాకు మాగే వేసుకొని పోతున్నాను నేను ఇప్పుడు. దొండకాయలు కూడా వేసేస్తున్నాను, కొంచెం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత. నేను నైటే కోసి పెట్టేస్తున్నాను, పొద్దున అయితే పని అవ్వదండి. ఫ్రై చేస్తాను. ఫ్రై చేయాలంటే గైస్ ఏదో ఒకటి వీరకం చూద్దాం. అలాంటి పనులు అయితే మంచిగా వస్తుంది. నేను ఏది కావాలని చేయండి, కానీ అది అయిపోతుంది అంతే. నేను ఏదో కావాలని చేసినట్టు ఉంటుంది తెలుసా, ఎంత చిరాకు. కానీ ఒకరు వేద్దాం అనుకుంటే ఎలా అయిపోయింది ఎట్రా అనుకుంటాను. మా అమ్మ హెల్ప్ చేసాను కదా అనుకుంటాను, కానీ ఇంకా 2 పళ్ళు ఎక్స్ట్రా పెడతాను మా అమ్మకి. ఇద్దరు చూసాను జర్నీ లాగినాను కదా గైస్, మొదలొచ్చేస్తుంది. సరే ఇలా మధ్యలోకి తీసుకుని తర్వాత స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకోండి. ఇంకా
దీనిలో పెట్టు సిమ్లో పెట్టు. ఏది దీన్ని అంటే సిమ్లో పెట్టుకోండి. సిమ్ నేను ఇంతకుముందు సిమ్ అనేదాన్ని కదా, స్లిమ్ అనేదాన్ని. అమ్మ మొత్తం సిమ్లోనా? సో గైస్ పొంగొచ్చింది. సతిక నాకు కోఆపరేట్ సాత్విక్ సౌండ్ తగ్గి కాపీరైట్స్ వస్తాయి. ఇంకొక 2 నిమిషాలు ఉడికాక కట్టే ఎప్పుడు చూసావా ఇలాగే అడిపట్టచ్చు. ఆయిల్ తింటుంటే నాకు వచ్చేసి నిన్న దోశల్లో గైస్ ఇంకా ఆయిల్ వేసింది తెలుసా? నిన్న మొన్న నిన్న మొన్న మరి నిన్న అంటావా? నేను టిఫిన్ చేశాను. మొన్న అన్న నేను అసలు నిన్న టిఫిన్ చేశాను. ఫస్ట్ నిన్న అన్నావు. మొన్న నిన్న అన్నావు ఫస్ట్. మొన్న మొన్న వేసాను. దేనికి ఎలా వేసుకోవాలి అలా వేసుకోవాలి. సరే ఆఫ్ చేసాడా? ఆఫ్ చేసాను. ఉడిపోయింది. ఉడిపోయింది కట్టేనా? ఇంకొస్తుందమ్మా ఇంకో కట్టేనా? ఆఫ్ చేసేయండి గాయస్, కట్టేయండి గాయస్. మా అమ్మ చూసారా ఇంకా వేసేద్దాం అనుకుంటుంది. కొద్దిగా వేస్తాను. కొంచెం వేస్తాను. బాగుండదు. ఆపమ్మ కారం వేయాలి కదా. ఏటో పెట్టుకో మూత తీసే ఫ్రై చేద్దాం. దోమలా దొండకాయ దోమకాయ దోమ మొన్నేమో తెచ్చుకుంది ఏంటో గోల్డ్. ఇప్పుడు అన్నది వచ్చింది గోల్డ్ రా కొట్టమ్మా లేచవా లేచేసి అంట దగ్గరికి వెళ్ళొస్తా. ఆగండి గాయస్ మళ్ళీ వస్తా. అందరికి గుడ్ మార్నింగ్ అని మా చిన్నమయ్య పడుకున్నాడు గైస్. షర్ట్ వేసుకోలేదు సిగ్గులేని పిల్ల. చిన్న మా మమ్మీ తొందర లేపింది పొద్దున్న. స్కూల్ లేదు కదా అందుకే తొందర లేచాం కదా. స్కూల్ ఉంటే వెళ్ళిపోరాదు. దా బయట కిచెన్ కదా గైస్ చూసారా ఇంకెప్పుడు మొక్కుతుంది. సింగులో అయ్యో దొండకాయలు ఎలా చేసుకో ఇలా చేసుకుంటే ముద్దులు అవుతాయి. వేసు నాకేం తెలుసు. నాకు లేట్గా లేవడం వల్ల నీకు వదిలేసి వచ్చింది. అమ్మ పడుకోమ్మ 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 అని తోపేస్తాబట్టి వెళ్ళిపోయినా ఉండు. కాదు నేను అద్భుతమే కదా. మామిడికాయ కొద్ది వచ్చేస్తుంటే ఈ ఫ్రై చేసేటప్పుడు బయట పని అయిపోయింది తెలుసా నాకు. ఏంటి guys, మా అమ్మ అవును అందరూ తిన్నారా? ఏం తిన్నారు? భోజనం చేశారా? నాకు ఆకలి వేస్తుంది గాయస్. ఫుల్గా సారీ నా ఫింగర్ రెడ్ వచ్చేసింది దానికి. చెప్పుకోండి నా పేరు ఐషు కాదు తెలుసా. నా పేరు ఏంటంటే కాదు చెప్పేమంటారా? నా పేరు నటి చైత్ర.
నేను స్కూల్కి వెళ్ళను. అమ్మని బాగా తింటాను. నేను రోజు స్కూల్కి వెళ్ళను. ఏదవనండి ఆ బుడ్డడు అంటాడు, నేను మొగోడిని మొగోని ఓ పెద్ద మొగుడు వస్తాడు. మాడిపోతుంది. మా అమ్మతో నార్మల్ ముందే వస్తుంది. నేను ఉన్నాను కాబట్టి ముందే చూపిస్తా. మళ్ళీ మళ్ళీ వస్తాడంట. స్లోమో మళ్ళీ వస్తావా? ఎందుకు అప్పుడు సరే ఇవ్వండి. ఇది మొత్తం ఫ్రై అయ్యాక చూపిస్తాను. చిన్న రామల్లే ఎంగో మళ్ళీ వెళ్ళి మళ్ళీ రానా అంటున్నాడు. మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికిచ్చేసింది. మొత్తం మెత్తగా అయిపోయినాయి. సరేలే ఏదో ఒకటి. మగ్గిపోయినాయి. ఇంకా అవ్వాలి. ఇంకా అవ్వాలి. రసానికి అయితే ఎల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, మిరియాలు ఏమైనా ఇంట్లో అనుకుని మిరియాల పౌడర్ వేసేస్తున్నాను. మీరు మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి. రసం వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పొద్దునే ఎక్కడ దొరికితే షాప్కి వెళ్ళాలని మాకు 3 కిలోమీటర్లు వెళ్ళాలి. దగ్గరలో ఏం దొరకదు. ఒక పాలు ప్యాకెట్ కావాలన్నా కూడా అంత దూరం వెళ్ళాలి. అలా అని చెప్పి విలేజ్లో కూడా పక్కన షాపులు ఉంటాయి. అదే ఇది టమాటాల్లో నీళ్ళన్నీ ఇందులో తీసేసుకున్నానండి నేను. పై నీళ్ళన్నీ ఇవేమో మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. ఇది వీడియో వెళ్ళిపోయింది. ఇంకొక చేతితో తీయడం చాలా కష్టం కదా. మిక్సీలో అయితే వేసుకున్నాను. ఇది మిక్సీ చేసేస్తాను. ఇది ఆల్రెడీ టమాటో ఉడికించిన గిన్నె. ఇందులోనే తాలింపు వేసేస్తున్నాను. టమాటా చట్నీలా ఉంది కదా. ఇప్పుడు దాకా మా అమ్మ మాట్లాడిందా లేదా? నాకు మాటలు రావుతాను. నేనే మాట్లాడతాను. పట్రా కాదు, తీసుకురా అనాలి. పట్రా దాచింది. చూడండి ఏం చేస్తాను. ముందైతే ఆవాలు వేసాను. అవి చిట్పట్టమన్నాయి. తర్వాత ఇది కూడా మిరియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీలో కాకుండా ఇలా దంచుకోండి.
బాగుంటుంది. చేసింది వేరే ఫ్లవర్. ఇవన్నీ ఎక్కడ పట్టేసుకున్నాం మాకు. ఎందుకమ్మా నీకు కాలు లాగేసింది. అలాగే ఇప్పుడు ఎలిమిర్చి కూడా డుబ్బుకు చుప్పుకు డుబ్బుకు చుప్పుకు డుబ్బుకు 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 డుబ్బుకు. అసలు ఈరోజు సండే లేదు, చికెన్ లేదు, మటన్ లేదు. దానికోసం ఏదో మామూలు రోజులో ఉంది కదా. మా అమ్మ పాట పాడతానండి. పాడు కదా అంటే ఇప్పుడేమో పాడట్లేదు. ఏంటి పాడేది? పాట ఐషు నేను పాట పాడేస్తాను. ఐషు నువ్వు వీడియో తీసి సర్రా ఉంది, నువ్వు పాడమ్మా అప్పుడు అంటే ఐషు పొద్దునే మీకు సిగ్గు అంటుంది. ఏంటి మరి బాగుంటుంది మెల్లగానే. నువ్వు అడ్డున్నాను అంటే ఉన్నావు ఎత్తుకుంటా ఉండు. నాకు టైం అయిపోతుంది, నేను ఎత్తుకుంటా. అయ్యో కొంచెం లాగేస్తుంది. టమాటో పూరి అయితే వేసేసుకోండి. ఊడి చేస్తున్నాం అన్నమాట. ఈ టమాటాలు ఉడకబెట్టింది. అది చింతపండు రసం అనుకోకండి, అది టమాటాస్ ఉడకబెట్టిన వాటర్ అంట. నేను ఇప్పుడు చింతపండు రసమేమో అనుకున్నాను. మెల్లిగా పైకి ఒకటి పట్టుకొని పోతున్నాం. ఏంటది? అక్కడ వీలుండిరా, అది పట్టిపోయాడు. పేర్చడానికి అది కాదు, టేపు. ఏది ఏమైందా? నేను పైకి ఎత్తా. ఇలా చూడు దగ్గర పిల్లది. అయిపోయింది వైపు అక్కెత్తుకుంటుందండి. తీసుకేసు రమ్మనేసి అక్కడ దగ్గర అక్కెత్తుకుంటుంది. ఒకసారి వెళ్ళమ్మా అక్కడ దగ్గరికి వెళ్ళి వదిలే 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 వదిలే. నువ్వు ఉంటే ఎవరో అవసరం లేదు. నమ్మది దసరా కావాలనుకుంటే మీ పులుపు తగ్గట్టుగా మీ వాటర్ అయితే వేసుకోండి. ఉప్పు వేస్తున్నాను. వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోండి. మరి వాటర్ పులుపు ఎక్కువ వేసుకుంటే కొన్ని వాటర్ కలుపుకోవచ్చు. తక్కువ అర్థమైందా గైస్? అర్థమైంది. సో మామ చూసారా బెల్లంగా ఎంత లైట్ గా బెల్లం బెల్లం అల్లం బెల్లం చిన్నగడికి తింటారు. తింటాలి చిన్నగడికి అమ్మా వస్తుందా? చిన్న బెల్లం దా అడిగి ఇంత మొక్కెత్తే మొక్క కావాలడికి ఎలా పట్టుకుని ఇలాగా చాలు తల్లి. ఇంకా చిన్నది బెల్లం అట్లా ఎత్తది. ఇది అది చిన్నకి ఇస్తే నేను చీర మార్చుకుంటాను. మా మమ్మీ ఏదో కారం వేస్తుంది. నేను చేశాను కదా నువ్వులు పల్లీలు కొబ్బరి ఎండు కొబ్బరి కారం అన్ని కలిపి, అదే కారం అనేది గైస్. ఏ ఫ్రైలో కన్నా చాలా బాగుంటుంది. ఈమె ఎవరు తెలుసా? మా మమ్మీ. ఓటి కారం ఎక్కువ వేయచ్చు కదమ్మా. దొండకాయలు కోసినప్పుడు ఎందుకంటే మొత్తం మరి నేను ఏం చెప్పాను? బ్రష్ చేసి వస్తా. బూ పెట్టావు ఇంకా రైస్ అవ్వలేదు. పాలు పెట్టాను కదా. పాలు వద్దు నాకు, బూ కావాలి. ఈరోజు టిఫిన్ చేయలేదండి, నాకు టైం లేదని పాలు పెట్టేసాను. పాలు దాంట్లో బిస్కెట్స్ ఉన్నాయి. నాకు పాలు వద్దు. పొడి ఉందండి, నీకు నచ్చిన బిస్కెట్లు ఉన్నాయి.
గుడ్డి ఉంది, ఓరియో ఉంది, ఇంకోటి అదేంటది న్యూట్రిజాయిస్ ఉంది. నాకు అన్నమే కావాలి. సాయంత్రం తర్వాత మధ్యాహ్నం కూడా పోతుంటా. సాయంత్రం పాలు తాగేసి బొజ్జుంటా. సరే రసం కూడా అయిపోయిందండి. చూసాను కొత్తిమీర ఉండు, కొద్దిగా ఉండని చూసుకో. కొద్దిగా ఉప్పు వేస్తాను, పూలు సరిపోలేదు. నిన్న వంకాయ మామిడికాయ చేశాను కదా, నాకేమో పులుపు పొద్దునే టీ తాగి చూసి తెలియదు. మా నాన్న ఉప్పు లేకుండా తినేస్తున్నారేమో మీరు అంటున్నారు. మీకు సరిపోయింది విషయం, నువ్వు కూడా ఏం మాట్లాడలేదు. నాకు సరిపోయింది. ఈ మధ్య మా అమ్మకి కొంచెం అంటే మొన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చింది, అప్పుడు బీపీ ఎక్కువ ఉంది. సో అది కొంచెం తక్కువ తినండి అని చెప్పేసి చెప్పింది. సో మా అమ్మ కోసం నేను కూడా తక్కువ తినడం స్టార్ట్ చేసాను. ఇక నాకు అది అలవాటు అయిపోయింది. ఫుల్ ఎంత బీపీ తెలుసా అమ్మో. మేడం గారు 250 ఎంతనో అన్నా, ఎంత 250నా? 2 సార్లు పడ్డానా? పడిపోయి అక్కడ మేడం వాళ్ళ ఇంట్లో పడిపోయి వచ్చేసి కూర్చుంటుంది. ఏమైందమ్మా అని చెప్పదే. సాయంత్రంకి ఎప్పుడుకో చెప్తుంది, ఏం లేదు పడిపోయాను, పొద్దున్నే చెప్తే కంగారు పడతారని చెప్పలేదు. సాయంత్రం చెప్తే కంగారు పడవా? వచ్చాకనే చెప్పాను అనుకో, నాడు హాస్పిటల్కి అంటాను. అలా మేము ముందు నార్మల్గా నడిచేసి తర్వాత సరే అని చెప్పాను అనుకో, సరే బాగుంటుందా ఇంకేమన్నా. ఓకే ఫ్లై కూడా అయిపోయిందండి. చూసారా మా అమ్మ తెలివి అలా ఉంటుంది, అమ్ముతుంది. అది మనకి ఏదన్నా వచ్చిందని జలుబు వచ్చింది, పొద్దున్నకి ఇక్కడే వద్దు అంటారు. అమ్మకి ఎంత ఇది అయినా కూడా హాస్పిటల్కి కదలరు. పిల్లలకి లైట్ కాలినా కూడా, లైట్ కోల్డ్ చేసినా కూడా ఏం చేస్తారు తెలుసా? ఏదైనా సరే పప్పు చారు ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా సైడ్ పట్టేస్తుంది కదా, ఇది కూడా ఇలా తీసామనుకో, ఇందులో ఉంటే ఫ్లేవర్స్ అన్ని ఎక్కువ కింది పొంగిపోయినా రుచిపోద్ది. నీకు ఇష్టమైన రసం వేసు. చికెన్ ఉంటే ఆ మాట ఎత్తుదన్నా. ఇంకెన్ని డేస్? 15 days. మొన్న 15 days అన్నావు. అలాగే చెప్తాను మరి, అయిపోయింది చెప్తారేంటి? మరి చెప్పమ్మా, ఎన్ని చెప్పు. కరెక్ట్గా 15 days. తప్పాయి ప్లీజ్ అమ్మ, నేను గుడ్డు తినలే. అలా మధ్యలో వదిలేయకూడదు అది. ప్లీజ్ అమ్మా, గుడ్డు కావాలమ్మా. సరే నువ్వు తిని, నువ్వు మీ తమ్ముడు తిని, నేనైతే తిను. ఇవన్నీ అయిపోయాయి గైస్, 10 గుడ్లు బాయిల్ చేయించుకుంటాం. అన్ని నాకే. బాగా ఎక్కువ మరిగిపోయింది, టేస్ట్ రాదండి. ఎంత మరగాలో అంతవరకే, ఎక్కువ మరిగిచ్చేసిన రుచిపోతుంది అనమాట. అయితే అయిపోయింది. బాయ్ చెప్పేద్దాం. కిందకి తీసేయి. కిందకి తీసానా? పాలు చూడు ఒకసారి. పాలు అలా ఉంది. అయ్యో నీ డాన్సింగ్ తగలయ్య. సాంగ్ వస్తుంది ఆయన, మా తమ్ముడు సాంగ్ పెట్టాడు. కోటేశ్వర రావా. మీ తమ్ముడికి అది చిన్నగా పెట్టాడు. చిను ఏం పాట పెట్టారా? మంచి సాంగ్ వేసాడు. కొడక కోటేశ్వర కలిసి అయిపోతావు రే, కలిసి అయిపోతావు రే, పడిన పొలగలాగా ఇది అయిపోతావు రే. మళ్ళీ చెప్పు. కాదు ఏంట్రా, ఏమైపోతారా? ఎవరు? హైదరాబాద్ మోడల్ బోల్తే. అమ్మ మా తమ్ముడు ఎలాగన్నా
మా తమ్ముడు బయట ఉన్నాడా? దిష్టి అయిపోతా ఎలా ఉన్నావురా? మీ అక్క ఏదో చెప్తుంది చూడు. దాదా చెరిగిన ఇప్పుడే పెట్టేస్తాను. ఎంత సరే సరిపోదని ఏం చూడద్దు. మధ్యాహ్నం తీసుకుంటే కావాలంటే సాయంత్రం ఏదో చేసుకుందాం. సరేనా? డబ్బులు తింటరా? పాలు పెట్టాను అక్కడ. అయితే సో గైస్ ఒక నిమిషం చూసారు కదా మన బెండకాయ ఫ్రై. ఇది అందరికీ తెలీదు అని చెప్పేసి మేమైతే ఏ వీడియో కూడా అప్లోడ్ చేయము. కొన్ని అప్లోడ్ చేస్తాం. లైక్ కొన్ని లైక్ అంటే నాకు ఆన్ ది స్పాట్ గుర్తు రావట్లేదు. లైక్ గుంటూరు చికెన్ అలా చేస్తాం కదా. కొన్ని ఉంటాయి, చాలా మటుకి అందరికీ తెలిసినవే. కాకపోతే నేను ఏంటంటే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. మా మమ్మీ వీడియోస్ తీస్తున్నప్పుడు మంచిగా మా మాటల్ని వింటూ అది ఎంజాయ్ చేస్తారు కాబట్టి మేము ఇలా అప్లోడ్ చేస్తున్నాం. అండ్ అదే కాకుండా మాకు కూడా కొంచెం ఇన్కమ్ సోర్స్ వస్తుంది కదా యూట్యూబ్ నుంచి. ఏదో ఇంట్లో చేసుకునే కర్రీసే కదా అప్లోడ్ చేయొచ్చు, దానికి కొంచెం ఫన్ యాడ్ చేసి అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో యా గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్. యాక్చువల్లీ నేను వీడియో ఎండ్ చేస్తాను కదా, మమ్మీ వీడియో ఎండ్ చేసిన వెంటనే చూసారా దొండకాయ ఫ్రై చేసుకుని తినేస్తుంది మంచిగా. పొద్దున్నే టైము 7:30. అవ్వండి, ఇట్స్ 7:30. మా అమ్మ తినేస్తుంది. బాగుంది కాబట్టి. మరి అవునే వెళ్తావు కాబట్టి తెలుసు. ఓకే గాయస్, బాయ్. టిఫిన్ చేయలేదండి ఈరోజు, చెప్పాను కదా, అందుకని అన్నం తింటున్నాను. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏ టైంకి వస్తామో తెలియదు. ఒక్కొక్కసారి వస్తే 9:30కి వచ్చేస్తాను, లేదంటే 12:30 అయినా రాలేను. నేను నా డ్యూటీ అలా ఉంటుంది. అంటే కష్టమనే కాదు, నా ఒప్పు తగ్గట్టే పని ఉంటుంది కానీ టైమింగ్ చెప్పలేను అన్నమాట. అందుకని కొంచెం తినేసి వెళ్తాం. ఇది కూడా తినకుండా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఈ బీపీ వల్ల ఎక్కడ పడుతుందో ఎలా పడుతుందో తెలియట్లేదు. అందుకని చెప్పేసి ఇంత అంతా తినేసాను. తినకపోతే ఇంట్లో క్లాసులు వెళ్ళి పక్కన కూతురు పక్కన అండ్ గైస్ మంచం మీద తింటున్నాను ఏమనుకోకండి, మాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేము మంచం మీద కూర్చుంటాం. ఏమనుకోద్దు, సారీ. చెప్పు.